ఓకే, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ ప్లస్ 4x² మైనస్ 11x మైనస్ 30. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ ఏవని మీకు అడిగిందండి. ఇప్పుడు దీనికి మనము మొత్తం డీటెయిల్గా ఫ్యాక్టర్స్ చేసుకుంటూ వెళ్తే మనకి టైం చాలా పడుతుంది. ఆప్షన్ చూసి మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తామంటే, ఇప్పుడు ఇదొక క్యూబిక్ పాలినామియల్ కదా. క్యూబిక్ పాలినామియల్లో మీకు ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు, మీకు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ బి బై ఏ ప్లస్ సి బై ఏ అండ్ మైనస్ డి బై ఏ అవుతుంది కదా. అంటే 30 అవుతుంది ఇది. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు, దీనికి ఫార్ములా ఏముంటుంది? ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు, ఇక్కడైతే మీకు మైనస్ బి బై ఏ ప్లస్ సి బై ఏ మైనస్ డి బై ఏ, మైనస్ డి బై ఏ కదా. డి వాల్యూ మైనస్ 30 ఉంది. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 30, ఇక్కడ కోఎఫిషియంట్ 1 ఉంది. రైట్. ఇప్పుడు మీకు ఏ ఆప్షన్స్ 30 ఇస్తాయో చూడండి. 30 ఇవని మీ ఆన్సర్స్ కాదు ఫస్ట్. ఇప్పుడు మీకు ఫ్యాక్టర్ ఎక్స్ మైనస్ 2 అనేది ఫ్యాక్టర్ అయింది అనుకోండి, దాని జీరో ఏమవుతుంది అంటే ఇప్పుడు మీకు 2 అవుతుంది కదా. అంటే 2 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు జీరో కావాలి కదా. ఇక్కడిది -3, ఇక్కడిది -5, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఇది మొత్తం 30 అవుతుంది చూడండి. ఇక్కడ -2 -3 +5 కదా, ఇది కూడా 30 అవుతుంది మీకు. -2 +3 -5, ఇది కూడా 30 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 5 2 3 30 అవుతుంది. -2 +3 అండ్ +5, ఇది కాదు చూడండి. 5 3 15, 15 2 30, అంటే ఇక్కడ మీకు -30 వస్తుంది. ఇది మీ ఆన్సర్ కాదు ఫస్ట్ది. అండ్ మీకు సమ్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా ఏముంటుంది? -b/a కదా, అంటే -4 రావాలి. సమ్ ఆఫ్ ది రూట్స్ -4 రావాలి. సమ్ ఆఫ్ ది రూట్స్ -4 ఎక్కడ ఇస్తుందో చూడండి. ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ చేస్తే -5 -3 -8 +2, ఇది -6 ఇస్తుంది. ఇది మన ఆన్సర్ కాదు. -2 -3 -5 +5, ఇది 0 వస్తుంది. ఇది మన ఆన్సర్ కాదు. -2 -5 -7 +3 -4, ఇది ఇస్తుంది కాబట్టి ఇది మన ఆన్సర్. ఆప్షన్ సి. ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ఈ రకంగా హ్యాండిల్ చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది తప్పితే, మీరు మొత్తం ఇంకా ఫ్యాక్టరైజ్ చేస్తే మాత్రం టైం సేవ్ కాదు మనకి. క్లియర్ అండి?